అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చానండి. 2024వ సంవత్సరం జూన్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. జూన్ నెల స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు బహుళ నవమి శనివారం మొదలు జ్యేష్ఠ బహుళ నవమి ఆదివారం వరకు ఉంటుందండి. అంటే మనకు జూన్ 6వ తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుందండి. జూన్ 7వ తేదీ నుండి మనకు జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా మనకు జూన్ 2వ తేదీ వరకు గురుమౌఢ్యమి అనేది ఉంటుంది. అలాగే శుక్రమౌఢ్యమి అనేది జూలై 7వ తేదీ వరకు ఉంటుంది. వీటి ప్రారంభ ముగింపు తేదీలు అదేవిధంగా గురు శుక్ర మౌఢ్యమీల టైమింగ్స్తో సహా ఈ సమయాలలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు, అసలు ఈ మౌఢ్యమి అంటే ఏమిటి, గురు శుక్ర మౌఢ్యమీలు ఎందుకు ఏర్పడతాయి అనే విషయాల గురించి పూర్తి వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. కాబట్టి ఈ జూన్ నెలలో ఎటువంటి శుభకార్యాలు అంటే నూతన గృహప్రవేశాలకు, వివాహాలకు, చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయటకు, శంకుస్థాపనలకు శుభముహూర్తాలైతే అస్సలు లేవండి. ఇలాంటివి కాకుండా ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు అంటే అద్దె ఇల్లు మారటము, పిల్లలకు చెవులు కుట్టించటము, సీమంతము ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రం జూన్ నెలలో అనుకూలంగానే ఉందండి. అయితే జూన్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా జూన్ 1వ తేదీ శనివారము. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి హనుమాన్ జయంతి మరియు గురుమౌఢ్యమి త్యాగము రాత్రి 7:12 అంటే ఈ రోజుతో మనకు గురుమౌఢ్యమి ముగిసిపోతుంది. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగానే ఉంటుందండి. జూన్ 2వ తేదీ ఆదివారము. ఈరోజు ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము మరియు మతత్రయ ఏకాదశి అండి. ఈరోజు అన్నప్రాసన, భారసాల, సీమంతము, నామకరణము, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగానే ఉందండి. జూన్ 5వ తేదీ బుధవారము. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి, అలాగే ఈ రోజున పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారండి. ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా అయితే లేదండి. జూన్ 6వ తేదీ గురువారము. ఈరోజు ప్రత్యేకత వైశాఖ అమావాస్య అంటే ఈ రోజుతో మనకు వైశాఖ మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు కూడా శుభకార్యాలకు అనుకూలంగా అయితే లేదండి. జూన్ 7వ తేదీ శుక్రవారము. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే గ్రీష్మ ఋతువు కూడా ఈ రోజు నుండి ప్రారంభం అవుతుందండి. అదేవిధంగా ఈరోజు చంద్రదర్శనం. ఈరోజు కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. జూన్ 8వ తేదీ శనివారము. ఈరోజు ప్రత్యేకత బుద్ధ జయంతి. ఈ రోజుతో మనకు రోహిణి కార్తీ ముగిసిపోయి మృగశిర కార్తీ ప్రారంభం అవుతుంది. ఈరోజు కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. జూన్ 16వ తేదీ ఆదివారము. ఈరోజు ప్రత్యేకత దశపాపహర దశమి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగానే ఉందండి. జూన్ 17వ తేదీ సోమవారము. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి బక్రీదు పండగండి. అలాగే ఈరోజు నిర్జల ఏకాదశి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జన్మదినం కూడా ఈరోజేనండి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలకు బాగానే ఉందండి. జూన్ 18వ తేదీ మంగళవారము. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి రామలక్ష్మణ ద్వాదశి. జూన్ 21వ తేదీ శుక్రవారము. ఈరోజు ప్రత్యేకత తిరుమల శ్రీవారి జ్యేష్ఠ అభిషేకం అనేది సమాప్తం అవుతుంది. అలాగే ఈరోజు వటసావిత్రి పూర్ణిమ. ఈరోజు చిన్నపిల్లలకు చెవులు కుట్టుటకైతే అనుకూలంగా ఉంటుందండి. జూన్ 22వ తేదీ శనివారము. ఈరోజు ప్రత్యేకత ఏరువాక పౌర్ణమి. ఈరోజు మృగశిర కార్తె పూర్తయ్యి ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుందండి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది.
జూన్ 25వ తేదీ మంగళవారము. ఈరోజు ప్రత్యేకత చవితి ఇంకా సంకటహర చతుర్థి. అయితే సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే కనుక దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారండి. ఈరోజు కూడా శుభకార్యాలకు అనుకూలంగా అయితే లేదనే చెప్పాలి. చూశారు కదండి, జూన్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు అలాగే ముఖ్యమైన పండుగలు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.